అక్షరాల పనిచేస్తున్న మంత్రులు ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలో సచివాలయాల్లో పనిచేస్తా ఉన్న మన పిల్లలు ఏకంగా 942 మంది మన పిల్లలు. ఈ రైతు భరోసా కేంద్రాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్లు వీటిలో పనిచేస్తా ఉన్న మనందరి పిల్లలు కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా గతంలో లేవు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరగలేదు. జరిగింది కేవలం ఈ 57 నెలల్లోనే మీ బిడ్డ పాలనలో మాత్రమే జరుగుతా ఉంది అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మొదటి సంతకంతోనే మాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దగా చేస్తే, దగా చేయటం ఒకటే కాకుండా 2016 అక్టోబర్ నుంచి ఆ అక్క చెల్లెమ్మలకు ఇస్తా ఉన్న 0 వడ్డీ పథకాన్ని సైతం రద్దు చేస్తే, ఎగ్గొడితే ఆ అక్క చెల్లెమ్మల జీవితాలన్నీ కూడా చిన్నాభిన్నమైన పరిస్థితి గతంలో ఉంటే మనందరి ప్రభుత్వం ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా అండగా వైఎస్ఆర్ ఆసరా కింద రాష్ట్ర వ్యాప్తంగా 26,000 కోట్ల రూపాయలు నా పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు వారికి తోడ్పాటునిస్తూ వారికి అందిస్తే, అందులో భాగంగా ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే అక్షరాల 44,888 మంది నా అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ ఆసరా అనే ఈ ఒక్క పథకం ద్వారా 100 రూపాయలు ఇచ్చాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ ఒక్క పథకం ద్వారా నా అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తూ గత ప్రభుత్వ హయాంలో పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ గత ప్రభుత్వ హయాంలో ఎగ్గొడితే, రద్దు చేస్తే 2016 అక్టోబర్ నుంచి మనందరి ప్రభుత్వం 0 వడ్డీ పథకం కింద నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చినది మరో 30 కోట్ల రూపాయలు. దీనివల్ల 6,055 సంఘాలకు మంచి జరిగిస్తూ అందులో ఉన్న 59,662 మంది నా అక్క చెల్లెమ్మలకు మరో 30 కోట్ల రూపాయలు 0 వడ్డీగా ఇచ్చి తోడుగా నిలబడింది కూడా మీ బిడ్డ ప్రభుత్వంలో నేను చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు గారి హయాంలో చదివించే తల్లులకు అమ్మఒడి అనే స్కీము అసలు లేనే లేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాం గుర్తుకు తెచ్చుకోండి. 5 సంవత్సరాల కిందట చంద్రబాబు నాయుడు గారి హయాంలో అమ్మఒడి అనే స్కీము చదివించే పిల్లలకు మంచి జరగాలని, ఆ పిల్లలకు బడికి పంపించాలని, బడికి పంపించే ఆ తల్లులకు తోడుగా నిలబడాలని చెప్పి అమ్మఒడి అనే స్కీము చంద్రబాబు నాయుడు హయాంలో లేనే లేదు. మరి 2014 నుంచి ఇదే 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు పాలన ఈ మాదిరిగా ఉంటే, మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న అమ్మఒడి ద్వారా ఇదే కుప్పం నియోజకవర్గంలోనే అక్షరాల చదివించే తల్లులు 35,951 మంది 35,951 మంది తమ పిల్లలను బడులకు పంపే తల్లులకు ప్రోత్సహిస్తూ ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే ఇచ్చినది అక్షరాల 155 కోట్ల రూపాయలు ఇచ్చాము అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. కేవలం పిల్లలను బడికి పంపిస్తే చాలు, బడికి పంపించినందుకు ఆ తల్లులకు మంచి జరిగిస్తూ ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే 35,951 మంది నా అక్క చెల్లెమ్మలకు ఆ తల్లులకు 155 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాం.
ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. నేను చెప్పేటి ప్రతి విషయం కూడా గతంలో